దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త మానవులు బంధుమిత్రులు దేవుణ్ణి పొగడాలి. సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రోమాపత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. ఏలగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ఇక్కడ ఏమని రాయించిండు దేవుడు? ఏలగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ఇది ప్రాయచిత్తము. ప్రతి మానవుడు పశ్చాత్తాపం కలగాలి. ప్రతి మానవ హృదయంలో పశ్చాత్తాపం కలిగితేనే పాప విమోచన, పాప పరిహారం అవుతుంది. పాప పరిహారార్థ బలులకు దేవుడే అందరికీ బలియాగం అయ్యాడు. ప్రతి మానవుని పాపం నుండి తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు దేవుడు. కానీ పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టాలి. ఆయన రక్తంలో కడగబడాలి ప్రతి మానవుడు. ఎందుకంటే తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభు చేత ఎంచబడినవాడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. నిర్దోషి అని ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? దేవుడే సృష్టించిన సృష్టికర్తే సాక్ష్యం ఇవ్వాలి మానవుని మీద. ఎవరు ఇవ్వలేరు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా? సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రాహాము యొక్క విశ్వాసమతనికి నీతి అని పడినను చున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా? సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎవుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైనను నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. సున్నతి అనేది హృదయంలో కల్మషం లేకుండా చూసుకోవాలి ప్రతి మానవుడు. హృదయంలో కల్మషం పెట్టుకొని, హృదయంలో దుష్టత్వం పెట్టుకొని మనం దేవుని రాజ్యం చేరం ఎప్పుడు. ఇక్కడ అబ్రాహాము మొదటగానే ఆయన పశ్చాత్తాపడ్డాడు. పాపానికి ప్రాయచిత్తము నొందినవాడు. ఇది అబ్రాహాము. అట్లా అబ్రాహామును వలె మనం కూడా ఉండాలి. ఎందుకంటే ఆయన హృదయంలో కల్మషం లేదు, దుష్టత్వం లేదు. దేవుని మీదనే ఆధారపడి బ్రతికాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎవరికి? అబ్రాహాముకు. అబ్రాహాము ఏ కల్మషం లేకుండా, ఏ దుష్టత్వం లేకుండా దేవుణ్ణి నమ్మిండు. విశ్వాసముతో ఆయన దేవుణ్ణి నమ్మిండు. లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైనను నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను.
దేవుని దగ్గర పొందిండు, గుర్తు పొందిండు. సున్నతి చేయించుకుంటేనే కాదు, హృదయంలో కల్మషం పెట్టుకొని సున్నతి శరీర భాగాల మీద తీసేస్తే కాదు. హృదయంలో సున్నతి కావాలి. ముందు హృదయానికి సున్నతి కావాలి. హృదయము దేవునికి అర్పించాలి. మన హృదయాలు దేవునికి అర్పించకపోతే మనం ఎంతకాలము దేవుని మందిరానికి పోయినా దండగే. ఎంతకాలము పాప భోగములు అనుభవించి మనలో గర్వం వచ్చిన, మనలో అహంకారం వచ్చిన, మనలో అసూయ వచ్చిన దేవుని రాజ్యం చేరలేము. ఏ మానవుడు చేరడు. అహంకారం కానీ గర్వం కానీ దేవుని వాక్యం తెలుసుటలో అతిశయించవచ్చు, కానీ వాక్యమే తెలియదు, అతిశయపడుతూ ఉంటాం ధనం ఉన్నదని, డబ్బు ఉన్నదని. అది కాదు. హృదయానికి సున్నతి కావాలి. ముందు హృదయంలో సున్నతి కావాలి. హృదయానికి సున్నతి లేకపోతే ఏ మానవుడు దేవుని రాజ్యం చేరడు. హృదయంలో సున్నతి కావాలి. హృదయంలో దీనత్వం రావాలి. హృదయంలో జాలి కలగాలి. ఇప్పుడు రాతి గుండెను తీసివేసి మాంస గుండెను పెట్టు ప్రభువా అని ఇది ఏజ్కెల్లో మనం చూస్తూ ఉన్నాం. రాతి గుండెను తీసివేయి ప్రభువా, మాంస గుండెను పెట్టు అని అంటున్నాం. అంటే రాతి గుండె ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది నుండి వచ్చిన తలంపు. అపవాది నుండి వచ్చిన తలంపును దేవుడు కొట్టివేసి ఏం చేసిండు? మాంసం గుండెను పెట్టిండు. మాంసం గుండె కావాలి. అయితే ప్రాయచిత్తం, ప్రతి మానవునికి ప్రాయచిత్తం అనేది కావాలి. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రభు చేత ఎంచబడినవాడు నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు మాత్రమే సాక్ష్యం ఇస్తే మనం దేవుని రాజ్యానికి వారసులం. ప్రభుయే సాక్ష్యం ఇవ్వలేదనుకోండి, దేవుని రాజ్యానికి దూరం ఉంటాము, దేవుని రాజ్యం చేరలేము. ప్రభు సాక్ష్యం ఇవ్వాలి ప్రతి మానవునికి. దేవుడే సాక్షి ఇది మానవులందరికీ. ఇప్పుడు దేవుడు ఈ లోకంలో ఎందుకు పుట్టించాడు మానవుని? ఆయన క్రియలు చేయడానికి, ఆయన మనసు కలిగి ఉండడానికి, ఆయన హృదయము తెలుసుకోవడానికి. ఆయన హృదయాన్ని తెలుసుకోకుండా ఉండి మనసులో హృదయాలను తెలుసుకుంటూ నేను అనే గర్వం, నేను అనే అహంకారం, ప్రతి మానవుల్లో ఇటువంటి అహంకారులు దేవుని రాజ్యం చేరరు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే, విరిగి నలిగిన హృదయము దేవుడు అలక్ష్యము చేయడు. విరిగి నలిగిన హృదయం కావాలి దేవునికి. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చెయ్యడు. వారి హృదయాలలో నివాసం ఉండే దేవుడు మన దేవుడు. ఎందుకంటే వారి హృదయాలలో గలిబిలి చేస్తున్న సాతాను క్రియలను అగ్నిగుండంలో కాల్చివేయాలి. ప్రతి మానవ హృదయంలో కాల్చివేస్తేనే అహంకారులు, వ్యతిరేకులు, మోసగాన్లు, రాజకీయ నాయకులు, విఐపీలు, వ్యభిచారికులు, నర అంతకులు, దొంగలు, అబద్ధికులు ప్రాయచిత్తం నొందాలి వీరందరూ. ఎందుకంటే ప్రాయచిత్తం నొందకుండా డబ్బు ఉన్నదనే ఒక అహంకారం, డబ్బు ఉన్నదనే ఒక గర్వం, డబ్బు పరలోక రాజ్యానికి చేరనియ్యదు. మానవుణ్ణి పరలోక రాజ్యానికి చేరనియ్యదు డబ్బు. అబ్రాహాంకు డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, అయినా ఆయన దీన మనసు కలిగి దేవుని రాజ్యంలో. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రాహాము. సమస్త మానవులకు తండ్రి ఎవరంటే అబ్రాహామే. అబ్రాహాము వలననే మన అందరము పరలోక రాజ్యం చేరాలి. అబ్రాహాము ఎందుకంటే నీతి ఎంచబడెను. ఆయన ఏమన్నాడు? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎందుకంటే దేవుణ్ణి నమ్మిండు, దేవుని మీద విశ్వాసం ఉంచిండు, అతనికి నీతిగా ఎంచబడెను.
దేవుణ్ణి నమ్మాను, విశ్వాసం ఉంచాను. నమ్మడం అంటే ఏంది? హృదయపూర్వకంగా నమ్మాలి. నమ్మడం అంటే విశ్వాసం ఉంచడం అంటే ఏంది? హృదయంలో విశ్వాసం ఉంచాలి. హృదయంలో విశ్వాసం ఉండకపోతే మనం దేవుని రాజ్యం చేరుకోము. హృదయంలో రావాలి ప్రతి మానవునికి. ప్రతి మానవునికి ఎక్కడ రావాలి? హృదయంలో రావాలి. 4వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.